హాయ్ ఫ్రెండ్స్, ఈ వంకాయల్ని మీరు ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకుంటారా? అయితే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ వంకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తానండి. కర్రీ ఎప్పుడు చేయను. వీటిల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వు, కరడెక్కువ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు వేగాక వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనము 2 మినిట్స్ మగ్గించినట్లయితే వంకాయ ముక్కలు చూడండి కలర్ చేంజ్ అయిపోయి మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 4, 5 తెల్లగడ్డ రెమ్మల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఎలాంటి మసాలా పౌడర్స్ని యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకుంటే ఆనియన్ కూడా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ తర్వాత పక్కకు తీసుకుంటే వంకాయ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.